చేయగలను. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మోరలెస్. పాట, చిన్న పాట మీకోసం హమ్ చేస్తున్నా. పాడు పాడు గజాల. ఓకే ఓకే ఓకే. గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, అవినీతి ఎప్పుడు చేయలేదు. అందులో 3 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాను, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. మా కర్మ అది. నేను అవినీతి గాని, అక్రమాలు గాని, భూదందాలు గాని ఎప్పుడు ఎక్కడ చేయలేదు. రాజకీయాల్లో ఎంత నిజాయితీగా ఉన్నాము, కుటుంబ వ్యవహారాల్లో కూడా అంతే నిజాయితీగా ఉన్నాం. రాజకీయాల్లో ఎంత నిజాయితీగా ఉన్నాము, కుటుంబ వ్యవహారాల్లో కూడా అంతే నిజాయితీగా ఉన్నాం. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. మరి మాధురి ఒక మంచి సారీ స్టోర్స్ హైదరాబాద్ లో బ్రాంచెస్ కింద పెట్టాలని నిర్ణయించుకున్నాం. మా వ్యాపార రంగంలో కూడా అడుగు పెడుతున్నాం. ఎందుకు అడుగు తినడానికి? మరి ఇవన్నీ మీకు ఈ శుభవార్త కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భం ఎవరికి ఉపయోగం? దువ్వాడ శ్రీనివాస గారికి మీ ముద్దుగా పిలిచే పేరేంటండి? ఇప్పుడు అదంత అవసరమా? ముయ్ ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అందరికీ తెలిసిందే. నాకు రాజు అని పిలుస్తారు. రాజా రాజు. పాలిటిక్స్ తో పాటు బిజినెస్ కూడా నాకు ఇంట్రెస్ట్. సో బిజినెస్ చేయాలనే ఆలోచనతో సార్ ప్రోమో ఏమైనా కట్ చేయమంటారా? శారీ స్టోర్ ని హైదరాబాద్ లో ఓపెన్ చేయాలనుకుంటున్నాను. నీ ఇద్దరు మూలకెళ్ళి నా రాజకీయ జీవితంలో నిజాయితీగా మాత్రమే ఉన్నాను. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటుంది. గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, అవినీతి ఎప్పుడు చేయలేదు. మొహం పగిలిపోతుంది. మీకేం ఇష్టం మాధురి గారిలో? అవునరా, ప్రేమగా వండి పెడుతున్నా కూడా మీరు ఇంత ఫిట్ గా ఎలా ఉంటున్నారు? మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. కానీ మీరు ఇంత అందంగా ఉంటారు కదా, సినిమాల్లో ట్రై చేశారు? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. చేసుకోలేదు అంటే మేము మ్యారీడ్ అనే మేము అనుకుంటున్నాం. మేము మ్యారీడ్. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. స్థాయికి ఇలా ఎదిగి కష్టపడి వచ్చాం. తొక్కేం కాదు, నేను నమ్మను. ఇంగ్లీష్ ఏంట్రా? పరిస్థితుల ప్రభావం వల్ల మా ఇద్దరికి ఇటువంటి స్థితి వచ్చిందిరా అబ్బాయి. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా. ట్రోలర్స్ అందరూ కలిపి టెక్కలు తిరగండి. నాకేం సంబంధం? మీనింగ్ మాట్లాడగా ఏంటి మాట్లాడేది? కోసం మాట్లాడితే ఆడికి లేని నొప్పి వీళ్ళందరికీ ఏంటి? చెప్పు తగ్గుతాయి ఏదైనా మాట్లాడే. శ్రీను గారు లాంటి ప్రేమించే వ్యక్తి దొరకడం చాలా కష్టం. ఎంత పెట్టినా కొంచెమే తింటాను. లైఫ్ లో అన్ని చూసేస్తాను. మంచి మనసు, హెల్పింగ్ నేచర్. అడవి పదిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండకర్లేదు. అలా ప్రతి మనిషి ఆలోచిస్తే వాడే మంచి మనిషి. ఇంకా చాలా భయాన్ని నీతులు వినడెందుకు? నేను ఏమన్నా చీప్గానే అనుకున్నావా, ఫాల్తుగానే అనుకున్నావా?
ఉండలేకపోతున్నారు. నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను యాక్చువల్ గా. ఎందుకు ఇన్ కేస్ అలా జరిగితే మీ పరిస్థితి ఏంటి అప్పుడు? చాలా ప్రేమిస్తారు, చాలా మంచి మనసు. నువ్వంటే నాకు రోకు మోజు. ఓహో కామెడీ చేస్తున్నావా? మొహం పగిలిపోద్ది పిచ్చాశాలు వేసావంటే. అందంగా ఉంటే సినిమాయే చేయాలి. 20 times కాల్ చేస్తారు, ఇంకా ఎక్కడున్నా, ఇంకా రాలేదు. అప్రాచ్య పరిమాణాలు నువ్వు. శ్రీనివాస్ గారు మన జనరేషన్ కి తగ్గట్టుగా ఉండే మనిషే తను. బాలమెరుపులాగా బాల్య ముసలి. అరే ఎఫెక్షన్ అంటే ఇలాదేవా. రాజాలో అన్ని క్వాలిటీస్ నాకు ఇష్టం. దానికేం పోయే కాలం వాళ్ళు లవ్ చేసింది ఫేట్ సార్. అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. 3-4 చేసుకోవాల్సిన అవసరం అతనిలాగా మాకు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామ.